హాయ్ గైస్, అందరికీ నమస్తే. నేను మీ ముందుకు వచ్చేసాను పెళ్ళి పిల్లల బాక్స్. ఈరోజు అయితే మీకు టేస్టీగా సాంబార్ రైస్ చెప్తానండి. వేడిగా తినండి, అదిరిపోతుందంటే ఫేవరెట్ డిష్ అయిపోతుంది మీకు. ఫస్ట్గా కుక్కర్ పెట్టుకోండి. నేను ఇది కుక్కర్లో చెప్తున్నాను. పోపులు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేగించుకోండి. ఆ తర్వాత మనకు కావాల్సిన కూరగాయలు వేసి ఉల్లిపాయ, టమాటీ, పచ్చిమిర్చి వేసి వేగించండి. ఇది వేగిన తర్వాత పప్పు, రైస్. పప్పు మీకు ఎంత కావాలో అంత. కొంచెం మనకి పప్పు ఎక్కువ ఉంటే ఇష్టము, కొంచెం మనకి రైస్ పప్పు సేమ్ క్వాంటిటీలో ఉంటే ఇష్టము. సో మీకు ఎలా కావాలంటే అలా. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఒక రైస్కి ఒక గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. అండ్ 1 టీ గ్లాస్ ఆఫ్ పప్పుకి దానికి డబల్ వేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కారం తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. అండ్ చింతపండు నానబెట్టించుకోండి. మీకు పులుపు ఎంత కావాలంటే అంత పులుపు వేసుకోండి. ఎందుకంటే మేము పులుపు తక్కువ తింటాం, మేము పులుపు తక్కువ వేసుకున్నాము. సో వాటర్ పులుపు వేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఆగండి. ఆ తర్వాత ఇంకా మీకు ఇష్టమైన సాంబార్, టేస్టీ సాంబార్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది మీ ఫేవరెట్ అయిపోతుందండి. ఒకవేళ మీకు ఇంకా సరిపోతే అంటే థిక్నెస్ కానీ ఆ టేస్ట్ ఇంకా మీకు తగలకపోతే కొంచెం చింతపండు వేసి అలా కొంచెం మీద పెట్టండి. టేస్టీ సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. అంటే దెన్ బై. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగచ్చు. ఓకే, బై. మరి అలానే వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసేయండి ప్లీజ్. కొంచెం అలా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు ఏ వీడియో కంటెంట్ అయితే కావాలో అది